హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న మేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. వచ్చేసి మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అయితే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చేసి మనకు కేవలం 10th క్లాస్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా పూర్తి చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జాబ్లో చేరగానే మనకు 48,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. ఆఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి కోస్ట్ గార్డ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. మనకు వచ్చేసి అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 11th జూన్ అనమాట. నిన్ననే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 25th జూన్ వరకు అయితే ఉందన్నమాట. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ లోకి వెళ్ళిపోతే కనుక మనకు ఓన్లీ ఇండియన్ మేల్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అది కూడా ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి. మనకు పోస్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, అలాగే యంత్రిక్స్ ఇన్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ది యూనియన్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లకు వెళ్ళిపోతే కనుక నావిక్ జనరల్ డ్యూటీకి వచ్చేసి మనకు కేవలం 12th పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. మ్యాథ్స్ ఫిజిక్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డు ఉండాలా. సో మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్ అనేది మీ 12th క్లాస్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, మీరు ఎలిజిబుల్. అలాగే నెక్స్ట్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ కేవలం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. యంత్రిక్ మనకు వచ్చేసి 10th పాస్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్, అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ ఉండాలని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఆఫ్ డ్యూరేషన్ 3 to 4 years అని కూడా క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం 22 ఇయర్స్ అనమాట. సో నావిక్ వచ్చేసి మనకు 26, అలాగే చూసుకుంటే మనకు 1st August 2004 నుంచి 2008 మధ్యలో జన్మించి ఉండాలా. యంత్రిక్ వచ్చేసి మనకు 2004 1st March నుంచి 1st March 2008 మధ్యలో వీళ్ళైతే బార్న్ అయి ఉండాలా. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకుంటే కూడా మనకు 1st August 2004 నుంచి 1st August 2008 మధ్యలో జన్మించి ఉండాలా. సో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 5 years SC STకి, అలాగే 3 years వచ్చేసి OBC అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టెంటేటివ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు. CGEPT 126 బ్యాచ్ కనుక చూసుకున్నట్టయితే మనకు 2 బ్యాచెస్ లో అయితే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ ఏదైతే రాస్తారో ఆ టెస్ట్ రాసిన తర్వాత మనకు 2 బ్యాచెస్ లో అయితే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మనకు చూసుకుంటే నావిక్ జనరల్ డ్యూటీకి వచ్చేసి అన్రిజర్వ్డ్ లో 99 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 25 వేకెన్సీస్, ఓబీసీ 65 వేకెన్సీస్, ఎస్సీ 46, అలాగే 25 వేకెన్సీస్ ఎస్టీ అనమాట. టోటల్ 260 వేకెన్సీస్ ఉన్నాయి. యంత్రిక్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 30, 11 అండ్ 19 వేకెన్సీస్ మన ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ చూసుకుంటే మనకు నావిక్ జనరల్ డ్యూటీకి వచ్చేసి టోటల్ గా 260 వేకెన్సీస్, డొమెస్టిక్ బ్రాంచ్ కి వచ్చేసి టోటల్ గా 50 వేకెన్సీస్ మన ముందుకైతే రావడం జరిగింది. సో జోన్ వైజ్ రిక్రూట్మెంట్ కూడా వీళ్ళకి చేస్తామని క్లియర్ గా మెన్షన్ చేశారు. మనకు జోన్ వైజ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకు సౌత్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తమిళనాడు, పుడుచేరి, కేరళ అండ్ కర్ణాటక, లక్షద్వీప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 4 స్టేజెస్ లో ఉంటుంది. 1, 2, 3, 4 స్టేజెస్ లో ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ స్టేజ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో పాస్ అవుతారో వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్ కి అయితే ఉండడం, నెక్స్ట్ స్టేజ్ కి అయితే మీరు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో చూసుకుంటే క్యాండిడేట్ హ్యాస్ టు టేక్ ద ఫాలోయింగ్ టెస్ట్ డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ అప్లైడ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో నావిక్ డిబి వచ్చేసి సెక్షన్ వై ఇక్కడ మనకు వచ్చేసి టోటల్ గా ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2, అలాగే సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5 ఎగ్జామ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఒక్కొక్క పోస్ట్‌కు ఒక్కొక్క సెక్షన్ అయితే వర్తిస్తుంది. సో నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకుంటే ఓన్లీ రిటన్ టెస్ట్ సెక్షన్ 1 అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సెక్షన్ 1 అని చూసుకుంటే నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇందుట్లో మాక్సిమం 60 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ అలొకేషన్ మ్యాథ్స్ 20, సైన్స్ 10 ఉంటాయి. అలాగే మనకు ఇంగ్లీష్ 15 మార్క్స్, అలాగే రీజనింగ్ 10 మార్క్స్, జీకే 5 మార్క్స్ అనమాట. టోటల్ టైం అయితే 45 మినిట్స్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 60 క్వెషన్స్ ఇస్తారని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. పాసింగ్ మార్క్స్
మార్క్స్ చూసుకుంటే 30 అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఉంటాయి. 20 వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి ఉంటాయని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నావిక్ మనకొచ్చేసి ఈ సెక్షన్ 1 వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు కేవలం 10థ్ క్లాస్ సిలబసే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు నావిక్ జీడీ జనరల్ డ్యూటీ చూసుకుంటే వీళ్ళొచ్చేసి సెక్షన్ 1+2 2 ఎగ్జామ్స్ అయితే రాయడం జరుగుతుంది. సెక్షన్ 1 ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా! సెక్షన్ 2 చూసుకుంటే మనకు మాక్సిమం 50 మార్క్స్ ఉంటుంది. టైమ్ 30 మినిట్స్. టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ 50 క్వెషన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 25 క్వెషన్స్ 25 అలాగే ఫిజిక్స్ 25 అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్వెషన్స్. మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మినిమమ్ పాస్ మార్క్స్ 20 ఏమో అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్‌కి 17 ఎస్సీ, ఎస్టీ అనమాట. 12థ్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ అండ్ మీకు మ్యాథ్స్ అయితే ఒక సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో, దాంతో పాటు మనకు యంత్రిక్ ఎలక్ట్రికల్, యంత్రిక్ ఎలక్ట్రానిక్స్, యంత్రిక్ మెకానికల్ చూసుకుంటే మనకు యంత్రిక్ ఎలక్ట్రికల్‌లో ఫస్ట్ సెక్షన్ అలాగే థర్డ్ సెక్షన్ రాయాల్సి ఉంటుంది. అలాగే యంత్రిక్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ సెక్షన్, ఫోర్త్ సెక్షన్ రాయాల్సి ఉంటుంది మీరు ఎగ్జామ్. అలాగే యంత్రిక్ మెకానికల్‌లో కూడా ఫస్ట్ సెక్షన్ అండ్ ఫిఫ్త్ సెక్షన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి సెక్షన్ వైస్ 1, 3, 4, 5 ఇక్కడ ఉన్నాయి క్లియర్‌గా మీరు ఒకసారి చూసుకోండి. సో, దీన్ని బట్టి మీరైతే ఎగ్జామ్స్‌కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టేజ్‌లో ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ క్వాలిఫై అయితే గనుక బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ద హ్యాండ్లింగ్ కెపాసిటీ ఆఫ్ ఐసీజీ రిక్రూట్మెంట్ సెంటర్స్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద స్టేజ్ 2 అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. స్టేజ్ 1లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిటన్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2 అయితే మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు స్టేజ్ 1 గనుక క్వాలిఫై అయితే. సో, ఇక స్టేజ్ 2లో చూసుకుంటే ఏమైతదంటే, మీరు స్టేజ్ 2 ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సీజీపీటీ 1 అలాగే 2 బ్యాచెస్ చూసుకుంటే విల్ హెల్డ్ సెపరేట్‌లీ టు డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్‌లోడ్ అడిషనల్ డాక్యుమెంట్స్ అనమాట. ఇది ఇక్కడ ఒక టెస్ట్ అనమాట. సో, మీ ఏంటంటే అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్నట్టు అడిషనల్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, పేరా 7ఈలో అడిషనల్ డాక్యుమెంట్స్ గురించి మెన్షన్ చేశారు. సో, సెలెక్టెడ్ ప్రిఫర్డ్ డేట్ అండ్ సెంటర్ వితిన్ ద గివెన్ పీరియడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మీరు ఫెయిల్యూర్ టు అప్‌లోడ్ అడిషనల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ అ డేటా చాయిస్ వితిన్ ద టైమ్ ఫ్రేమ్ పాపులేటెడ్ బై ఐసీజీ విల్ లీడ్ టు క్యాన్సలేషన్ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, మీరేంటంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాలా. డ్యూరేషన్ ఆఫ్ స్టేజ్ 2 చూసుకుంటే మనకు 1, 2 డేస్ ఉంటుంది. ఒక రోజు నుంచి 2 డేస్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. స్టేజ్ 2 రిక్రూట్‌మెంట్ కండక్టెడ్ అలొకేటెడ్ సెంటర్ అన్నమాట. స్టేజ్ 2 ఇన్వాల్వ్స్ ఫాలోయింగ్ ఎగ్జామినేషన్ విచ్ ఆర్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో, స్టేజ్ 2 ఏదైతే ఎగ్జామినేషన్ ఉంటుందో ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అన్నమాట. బేసిక్ ఐడెంటిటీ చెక్ ఉంటుంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. అందుట్లో బయోమెట్రిక్ వెరిఫైడ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే అండర్‌గో కావాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. క్యాండిడేట్స్ అండర్‌గోయింగ్ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ వచ్చేసి మీరు మీ ఓన్ రిస్క్‌లో మీరైతే ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ చేయాలి. 1.6 కిలోమీటర్ రన్ టు బి కంప్లీట్ ఇన్ 7 మినిట్స్. 20 స్క్వాట్ అప్స్, ఉత్కే బైతక్, 10 పుష్ అప్స్ ఇవన్నీ ఒకటే స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆల్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేశారో అదన్నీ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. 10థ్ క్లాస్ సర్టిఫికేట్, 12థ్ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నీ వాళ్ళొచ్చేసి అవి కూడా వెరిఫికేషన్ చేస్తారు. సో, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిక్రూట్మెంట్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి మిమ్మల్ని అసెస్ చేయడం జరుగుతుంది. అసెస్ చేసి మీ మెడికల్లీ ఫిట్ అయిన తర్వాత మిమ్మల్ని పాస్ చేయడం జరుగుతుంది. సో, క్యాండిడేట్ డిక్లేర్డ్ ఫిట్ ఇన్ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ స్టేజ్ 2 రిక్రూట్మెంట్ సెంటర్ మే బి డిస్‌క్వాలిఫైడ్ ఇన్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ డ్యూరింగ్ ద ఫర్దర్ స్క్రూటినీ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అన్నమాట. మీరు మెడికల్ ఫిట్ అని తెలిసిన తర్వాత కూడా మీదేదైనా ఇన్‌కరెక్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మిమ్మల్ని డిస్‌క్వాలిఫై చేసే అవకాశం ఉంది. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ స్టేజ్ 3 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఐసీజీ విల్ క్యారీ ఔట్ ద రీవెరిఫికేషన్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ క్యాండిడేట్. ఫస్ట్ ఏందంటే మీ ముందు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఐసీజీ అనే డిపార్ట్‌మెంట్ సెపరేట్‌గా వాళ్ళు మీ అబ్సెన్స్‌లో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని త్రూ చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే ఇక్కడ ద క్యాండిడేట్స్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ విల్ బి బేస్డ్ ఆన్ ది స్టేజ్ 1లో మార్క్స్ వచ్చి దానిపైన మెరిట్ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఇన్ ఆల్ ఫేజెస్ స్టేజ్ 2 అండ్ నంబర్ ఆఫ్ అవైలబుల్ వేకెన్సీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. స్టేజ్ 3 చూసుకుంటే హూ క్వాలిఫై ఇన్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 మెరిట్ ఉన్న వాళ్ళని స్టేజ్ 3కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సెపరేట్‌గా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. స్టేజ్ 3 కూడా 1, 2 డేస్ ఉంటుంది. అందులో కూడా బేసిక్ ఐడెంటిటీ చెక్స్ ఉంటాయి. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఉంటుంది. దాని తర్వాత సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే పోలీస్ వెరిఫికేషన్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. స్టేజ్ 4 చూసుకుంటే ప్రయర్ టు అండర్గోయింగ్ ట్రైనింగ్ ఎట్స్ ఐఎన్ఎస్ చిల్కా are to submit all original documents during stage 3 and verification of all original documents through boards, universities will be carried out by Indian Coast Guard అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే. ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ ఫీస్ గనుక చూసుకుంటే రూ. 300 అయితే ఫీస్ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ.
అలాగే ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసి ఎక్సెప్ట్ ఫర్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ ఎగ్జామ్టెడ్ ఫీస్ అనమాట. అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి ₹300 ఫీస్ పే చేయాల్సి ఉంటుంది. మనకు స్టేజ్ 1 చూసుకుంటే మనకు సీజీఈపీటీ 1 బ్యాచ్ వాళ్ళకు మిడ్ ఎండ్ సెప్టెంబర్ 2025. స్టేజ్ 2 చూసుకుంటే మిడ్ ఎండ్ నవంబర్ 2025. స్టేజ్ 3 చూసుకుంటే ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి 2026 అనమాట. బ్యాచ్ 2 వాళ్ళకి చూసుకుంటే మనకు మిడ్ ఎండ్ ఫెబ్ 2026, స్టేజ్ 2 ఎండ్ ఆఫ్ జులై 2026 క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు అలవెన్సెస్, పర్క్స్ గురించి చూసుకుందాం. సో, దీని గురించి ఒకసారి మీరు ఏంటంటే ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఫెబ్ 2026లో ఉంటుంది. సెకండ్ బ్యాచ్ వచ్చేసి మనకు జులై 2026 ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకు పర్క్స్ గురించి చూసుకుందాం. ఆల్రెడీ జాబ్‌లో జాయిన్ అవ్వగానే మనకు 48,000 వరకైతే వస్తుందని చెప్పాను కదా! సో, అది M3కి వస్తుంది. నార్మల్‌గా జనరల్ డ్యూటీ అలాగే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్‌కొచ్చేసి మనకు బేసిక్ పే 21,700 ఉంది. సో, మన అన్ని అలవెన్సెస్ పోను మనకు 40,000 వరకు సాలరీ వస్తుంది. దీంతో పాటు మీకు డియర్‌నెస్ అలవెన్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో, 29,200 అయితే M3కి అలాగే దాంతో పాటు M3 పే 6,200 అయితే మీకు డియర్‌నెస్ అలవెన్స్ ఉంటుంది. దాంతో పాటు ప్రమోషన్స్, ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. అదర్ బెనిఫిట్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఏంటంటే ఫ్రీ రేషన్ ఉంటుంది, క్లాతింగ్ ఉంటుంది, గవర్నమెంట్ అకామిడేషన్ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, 45 డేస్ ఎర్న్ లీవ్ ఉంటుంది, 8 డేస్ క్యాజువల్ లీవ్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో, ఇవన్నీ ఫెసిలిటీస్‌తో పాటు మీ ఇన్స్యూరెన్స్ కవరేజ్ 75 లాక్స్ ఉంటుంది. పే పర్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే. సో, ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి నోటిఫికేషన్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.